హలో అండి, అందరికీ నమస్కారం. ఒకప్పుడు ఎక్కడికైనా వెళ్ళాలంటే కొన్ని గంటల సమయం పట్టేది. కానీ ఇప్పుడు విదిన్ ఫ్రాక్షన్ ఆఫ్ టైం డెస్టినేషన్కి చాలా తొందరగా రీచ్ అవుతున్నాం. అయినా మనిషి అంటున్నాడు నాకు సమయం లేదు అని. ఒకప్పుడు ఇంట్లో డజన్ మంది ఉండేవాళ్ళు, కానీ ఇప్పుడు ఇంట్లో ఇద్దరే ఉంటున్నారు. కానీ మనిషి అంటున్నారు నాకు సమయం లేదు అని. ఒకప్పుడు వైద్య పరీక్షలు చేయించుకొని రిపోర్ట్స్ రావాలంటే చాలా టైం వెయిట్ చేయవలసి వచ్చేది. కానీ ఇప్పుడు విదిన్ ఫ్రాక్షన్ ఆఫ్ టైంలో రిపోర్ట్స్ వచ్చేస్తున్నాయి. అయినా మనిషి అంటున్నాడు నాకు సమయం లేదు అని. ఒకప్పుడు మన ఫ్యామిలీ మెంబర్స్ని చూడాలంటే ఏదో పండుగలు వస్తాయని చూసేవాళ్ళం కాదు. కానీ ఇప్పుడున్న టెక్నాలజీ వల్ల ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అందరినీ చూడగలుగుతున్నాం. అయినా మనిషి అంటున్నాడు నాకు సమయం లేదని. ఒకప్పుడు బ్యాంకులకి వెళ్ళి లైన్లో నిలబడి ట్రాన్సాక్షన్ చేయాలంటే కొన్ని గంటల సమయం పెట్టేది. కానీ ఇప్పుడు మొబైల్ బ్యాంకింగ్లో ట్రాన్సాక్షన్స్ అయిపోతున్నాయి. అయినా కూడా మనిషి అంటున్నాడు నాకు సమయం లేదు అని. అంతెందుకు, మనకి ఇష్టమైన ఫుడ్ తినడానికి టైం లేదు, మనకి ఇష్టమైన పని చేయడానికి కూడా టైం లేదు, మన ఫ్యామిలీ మెంబర్స్తో సరదాగా స్పెండ్ చేయడానికి కూడా టైం లేదు. మనం ఎక్కడికి పరిగెడుతున్నాం? ఏం సాధిద్దామని పరిగెత్తాలి. కాంపిటేటివ్ వరల్డ్లో మనం కూడా పరిగెట్టాలి. కానీ మనకు మనం సమయం ఇచ్చుకోకుండా కాదు కదా. సమయం తీసుకొని నీ సమయానికి విలువ ఇస్తూ సమయం కేటాయించుకో. థ్యాంక్ యూ అండి. మీకు నచ్చితే కామెంట్ చేయండి.